పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సభలో ఉన్న చివరి దినానికి మమ్మల్ని చేర్చి నీ దాసుని మరుగుపరిచిన విడిచిపెట్టి ఈ లోకంలో యావో కాలానికి మంచి పునాది వేసుకోవలసినదిగా నేను హెచ్చరించాను. ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి మా జీవితాలను సరిదిద్దుకోగలిగే ప్రక్రియను అనుగ్రహించండి తండ్రి. తిరిగి నీ వాక్కులలోనికి ప్రవేశిస్తుండగా నిదాసుడనైనా నేను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలైనా నీ పిల్లలకు తెలియజేయ సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి నీకు మహిమకరముగా నీ పిల్లలందరికీ నైనా జీవనకరముగా నీ ఆత్మ సహాయముతో నీ వాక్యపు లోతుల్లోనికి నన్ను తీసుకొని వెళ్ళమని పిల్లవాడికి ప్రారంభించాడు. క్రీస్తు నామం ప్రేమను దేవుడు దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి స్థుతిస్తూ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వేదికను అలంకరించిన మహోన్నతులు దైవ సేవకులందరికీ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ 3వ దినము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని చక్కటి మాటలు మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నించాలి. మనిషి జీవితంలో తల్లి గర్భంలో నుంచి పుట్టి భూగర్భంలోనికి అనగా మట్టిలోనికి వెళ్ళే ప్రయాణంలో మనుషులంగా మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలను బట్టి, మనతో పెద్దలు మాట్లాడుతుండటాన్ని బట్టి, స్వతహాగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్నో నేర్చుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే మరణపు లోతుల్లోనికి వెళుతుంటామో ఆ రోజు మనం అనుభవపూర్వకమైన జ్ఞానములోనికి మనం వెళ్తామని. ఎంత అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి వెళతామంటే యవనస్తుడు ఆలోచించినట్టుగా ఆలోచించం, పిల్లలు ఆలోచించినట్టుగా ఆలోచించాం. ఈ మట్టి లోకాన్ని విడిచిపెట్టి నేను ఒక మహిమ లోకానికి వెళ్ళవలసిన వాడును అని ఒక ఉన్నతమైన తలంపులోనికి మనం వెళ్తాం. దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మన కళ్ళ ముందు పెట్టింది. ఎక్కడ గొంగడి అక్కడే ఉన్నట్లుగా కాకుండా తన వాక్యపులోనికి లోతుల్లోనికి అనుభవపూర్వకమైన జ్ఞానములోనికి మనం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంటుంది, అనుభవంతో మాట్లాడుతున్న మాటలు వేరుగా ఉంటాయి. యవన కాలంలో మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మనకు కుటుంబం కలిగిన తర్వాత మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఈ లోకంలో నుంచి ఇక వెళ్ళిపోవాలి అని మనకు అర్థమైనప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అంటే దేవుడు వాక్యపు పరిపూర్ణతలోనికి, సత్య విషయమైన అనుభవ జ్ఞానములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే మీరు గమనించండి, ఓ 10 ఏళ్ల క్రితం మనం మాట్లాడినట్టుగా ఈ రోజు మాట్లాడలేము. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు ఈ రోజు జ్ఞాపకం తీసుకుంటే మనమే సిగ్గుపడుతుంటాం, నవ్వుకుంటుంటాం. నేను అలా మాట్లాడానా అని. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, అనుభవ జ్ఞానంలోనికి వెళుతున్నప్పుడు, వాక్యపు ప్రత్యక్షతలోనికి వెళుతున్నప్పుడు, దేవుడు నడిపింపులోనికి వెళుతున్నప్పుడు ఒక అద్భుతమైన జీవితంలోనికి మనం వెళతాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ధ్యానించగలిగితే అపోస్తులుడైన పౌలు గారు కూడా
ఆ అనుభవ జ్ఞానములోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి అని, ఆ లోతైన ప్రేమలోనికి మనల్ని నడిపించాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న ఒక అద్భుతమైన విషయాన్ని దయచేసి మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. కాబట్టి మీరిక మీదట 3వ అధ్యాయము 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. పౌలు గారు ఎఫెసీలకు లేఖను రాస్తూ, ఎఫెసీ పట్టణములో ఉంటున్న వారు క్రీస్తును అంగీకరించిన తర్వాత అక్కడ ఒక సంఘాన్ని పౌలు గారు ఏర్పాటు చేశారు. సువార్త ప్రకటన అనేది అది సంఘముగా మార్పు చెంది సంఘముగా దేవుడి కొరకు మనం అందరం బ్రతకవలసిన వారు. ఒక విత్తనాన్ని పెడితే అది మహావృక్షముగా ఎలా మారుతుందో, సువార్త ప్రకటన కూడా సంఘముగా రూపాంతరము చెందాలి. అది ఉన్నతమైన పరిచర్య. పౌలు గారు ఎఫెసీ పట్టణానికి ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు ఈ సంఘం కట్టబడింది అని లేఖనాలలోనికి వెళ్ళి ఒక సందర్భాన్ని చూసి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. అపోస్తలుల కార్యములు దయచేసి మీరు చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము మొదటి వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఇలా ఎఫెసీ పట్టణములో ఉంటున్న కొందరు శిష్యులను గమనించి వారికి బాప్తిస్మాన్నిచ్చి పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరింపబడిన తర్వాత ఒక సంఘముగా కూడుకొని ఆనతి కాలంలోని వృద్ధిలోనికి వచ్చింది ఎఫెసీ సంఘము. ఆ సంఘానికి రాస్తూ నేను వాక్యము జ్ఞానమును మీకు బోధించడాన్ని బట్టి యేసుక్రీస్తును మీరు అంగీకరించారు, చాలా సంతోషం. కానీ ఒక విషయాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు మీరు శక్తి కలిగిన వారు కావాలని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఒక మాటలో చెప్పగలిగితే, నేను బోధించినప్పుడు మీరు విన్నారు, రక్షణలోనికి వచ్చారు, కానీ ప్రేమ అనేది నేను బోధిస్తే మీకు అర్థమయ్యేది కాదు. ఆ జ్ఞానమునకు మించిన ప్రేమను మీరు తెలుసుకోవాలి అని, అందుకు శక్తి మీరు కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రేమ కలిగి ఉండటం అనేది ఏదో కూర్చొని 4 మాటలు వినినంత సులువైనది కాదు. ప్రేమ ఇదిగో జ్ఞానమును మీరు వింటున్నారు, ప్రేమ వచ్చేస్తున్నది లేనటం లేదు. ఆయన ఆ ప్రేమను తెలుసుకున్నట్లు, ఆ ప్రేమ మీరు కలిగి ఉండునట్లు మీరు శక్తి కలిగి ఉండాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అంటే ప్రార్థనలో పెడుతున్నాడు అంటే దాని అర్థం ఆ విషయం అనేది ఎంత ప్రాముఖ్యమైనదైతే నేను ప్రార్థనలో పెడుతున్నాను అంటున్నాడు. దయచేసి ఆలోచించండి. సమాజంలో ఈరోజు ఆ ప్రేమతత్వమే కనుమరుగైపోతున్నట్లుగా, ఏమండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఎంతమంది చనిపోయారని వార్తలు వింటున్నప్పుడు, ఏమండి, జ్ఞానముతో ఆయుధాలను తయారు చేస్తున్నారు, కానీ ప్రేమ ఎక్కడికి తిరుగుతున్న వార్త?
జ్ఞానము ఆయుధాలను తయారు చేయించింది. ఒకవేళ ప్రేమ ఉంటే ఆ ఆయుధాలను ప్రయోగించవలసిన అవసరత లేదు. ఈ రోజు జ్ఞానము మనిషిని చంపుతుంది. అసలు మనిషిని బ్రతికించేది ఏదైనా ఉందంటే, ఎన్ని ఆయుధాలు కళ్ళ ముందున్నా మనిషి హృదయంలో ప్రేమ ఉంటే సాటి మనిషి చావు కోరుకోవాలన్న ఆలోచన ఉండదు. ప్రేమ వల్ల ఈ రోజు జ్ఞానం మనిషిని చంపుతుంది, కానీ మనిషిని బ్రతికించడానికి మనిషిలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలి అని ఈ రోజు యుద్ధ వాతావరణం సమసిపోవాలి అని ఇదిగో మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రేమ కలిగి ఉండటం అనేది ఈ రోజు బోధించినంత సులువైనదేవి కాదు. ప్రేమ దేవుడు ఎవరి కష్టపడి మనం సంపాదించుకొని బ్యాంకులో దాచుకుంటాం, మన అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ ఎక్కడో రాష్ట్రంలో ఉంటూ మన బ్యాంక్ వివరాలను దొంగిలించి మన డబ్బును కాజేస్తున్నారు. సైబర్ నేరాలు అని ఏమంటే బ్యాంకులో ఉంటున్న డబ్బును కూడా దోచుకుంటున్నారు. అంటే మీరు ఆలోచించండి. ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఉంటున్నాడు, మన బ్యాంకు అకౌంట్ ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాడు. అంటే జ్ఞానం ఉంది వాడికి, కానీ ఏమి లేదు, ప్రేమ లేదు. వాడు ఎన్ని అవసరాలకు దాచుకున్నాడు. వాడి రెక్కల కష్టం నాకెందుకు, నేను కష్టపడితే 4 డబ్బులు నాకు వస్తాయి కదా. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, పెళ్లికి దాచుకున్నాడా, ఆపరేషన్ కు దాచుకున్నాడా, ఏ అవసరం ఉందో. ఒకవేళ ఇది కాజేస్తే తల్లడిల్లిపోతాడేమో, చచ్చిపోతాడేమో అన్న ఆలోచన పరాయి రాష్ట్రాలలో, పరాయి దేశాలలో కూర్చొని మన డబ్బులు కొట్టేసేవాడికి ఉందంటారు. అంటే వాడికి జ్ఞానం ఉంది, ఏం లేదు. ప్రేమ అన్నారు, ప్రేమ లేదు. ఏమంటే ప్రేమ జ్ఞానమునకు మించినది. ప్రేమ రాజమండ్రి ప్రాంతంలో కల్తీ పాలు తాగి ఏమండి 17 మంది చనిపోయారు. కొద్ది మంది అస్వస్థతతో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? రోజు పాలు సేకరించి అందరికీ పాలు పోసేవాడు. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, దాచే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. టెక్నీషియన్ పిలిచాడు. టెక్నీషియన్ పిలిచినప్పుడు, అయ్యా ఇదిగో ఇందులో నుంచి కాస్త గ్యాస్ లీక్ అవుతుంది, జాగ్రత్త, ఇదిగో ఇది వాడకు 2-3 రోజులు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళలేదు. నేను పాలు పొయ్యకపోతే నాకు కలిగే నష్టం ఎంత అనుకున్నాడు? ఒక్కరోజు పాలు పొయ్యకపోతే వాడికి కలిగే నష్టం 5,000 రూపాయలు అనుకున్నాం. ఆ 5,000 రూపాయలకు కక్కుర్తి పడి టెక్నీషియన్ చెప్పిన వినకుండా అదే ఫ్రిడ్జ్ లో పాలు పెట్టాడు. రాత్రి ఏమైందంటే లీక్ అయిపోయి భయంకరమైన రసాయనాలు అందులో కలిసి కనీసం మూట కూడా పెట్టలేదండి. తెల్లవారు తీశాడు, పాలు పోశాడు. ఇదిగో రసాయనాలు కలిసిన పాలు ఏ ప్రాంతానికైతే వెళ్ళిపోయాయో అంతే. మధ్యాహ్నం వరకు ఊపిరి అందక కొంతమంది, కిడ్నీలు పనిచేయక కొంతమంది, హార్ట్ స్ట్రోకులు వచ్చి కొంతమంది, భయంకరంగా పల్సు పడిపోయి కొంతమంది హాస్పిటల్లో చేరాడు. వాడికి ప్రేమ ఉందా? తెలివి ఉంది, బాగా సంపాదించాలి, తెలివి ఉంది. కానీ ఆ రోజు వాడికి ప్రేమ ఉండి ఈ కల్తీ పాలు నేను ఎందుకు పొయ్యాలి అనుకుంటే 20 మంది బతికేవారు కదా. మీరు ఆలోచించండి. హడావుడిగా హాస్పిటల్కి వెళితే ఏమండి మనిషిని చూసి ఏమంటున్నారో తెలుసా? అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చింది అనటం లేదు, 1,00,000 రూపాయలు అక్కడ కట్టండి, ఈ పేషెంట్ లోపలికి తీసుకొని రండి. వాడు చదువుకున్న జ్ఞానం డబ్బు సంపాదించమని నేర్పించిందే తప్ప మనుషుల ప్రాణాలు కాపాడాలని ఒక డాక్టర్ వాళ్ళు నేర్పించిందా? ప్రేమ ఎక్కడిదండి? ప్రేమ ఉందా ఈరోజు? మీరు ఆలోచించండి. కల్తీలు వచ్చి మన ఆరోగ్యాలను హరించి వేస్తుంటే
ఏమంటే ఆ కల్తీ చేస్తున్న వాళ్ళకి జ్ఞానం ఉంది, ఎందులో ఏది కలపాలి అని, ఎందులో ఏది కలపాలన్న జ్ఞానం ఉంది. కానీ ఈ కల్తీ ఆహార పదార్థాలు తిన్న కుటుంబాలు ఏమైపోవాలి? ఎంతమందికి పుత్ర శోకము, ఎంతమందికి ఇదిగో భర్తను కోల్పోతారు, ఎంతమంది భార్యను కోల్పోతారు అన్న ఈ ప్రేమ ఏమైనా ఉందా ప్రేమ? దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఎఫెసీయులారా, జ్ఞానమును విని యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు మీరు బ్రతుకుతున్నారు, చాలా సంతోషం. క్రీస్తు కొరకు బ్రతకటం అంటే ఇదే అనుకుంటున్నారా? దీనికి మించింది ఒకటి ఉంది. జ్ఞానమునకు మించినదే ఉంది. జ్ఞానమునకు మించినది ప్రేమ అంటున్నాడు. ఆ ప్రేమ తెలుసుకోవాలి, ఆ ప్రేమ నీకు అర్థం కావాలి అని శక్తి మీరు కలిగి ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆ ప్రేమను మనం కలిగి ఉండటం ఏమండి మాట్లాడుకున్నంత సులువే కాదు అని పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమను అంటారా? పరిశుద్ధ లేఖనాలలో పౌలు గారు రాస్తున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. దయచేసి లేఖనాలలో పౌలు గారు రాసిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. పౌలు గారు రాసిన ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు మీరు చాలా ప్రయాసపడాలి. చాలా ప్రయాసపడాలి ప్రేమకు కలిగి ఉండుటకు. అదేది ఈజీ కాదు అంటున్నాడు ప్రేమ దేవుడు. మీరు ప్రయాసపడాలి. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ నీలోనికి రావటం అనేది కూర్చొని విన్నంత సులువేమి కాదు. ఒకరోజు హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. పాస్టర్ గారు, నేను మీ వాక్కులు వింటుంటాను, కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితాన్ని గురించి మీరు చెప్పటాన్ని విన్నాను. విన్నప్పుడు మీరు చెబుతున్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ ఆ మాటలు మా జీవితంలో నెరవేరాలంటే ఎంత కష్టమో విన్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కానీ అలా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా చాలా కష్టం అండి. నేను ప్రయాసపడుతున్నానండి. ఏం జరిగిందండి అని నేను అడిగాను. ఏం జరిగింది అంటే, నేను బయటున్నాను, ఇంటి వాళ్ళు ఫోన్ చేశారు, గొడవ జరుగుతుంది అని. వెంటనే నేను బైక్ వేసుకొని వెళ్ళిపోయాను. ఇంటి పక్కనే ఉన్నవారు మా అమ్మను, మా నాన్నను, మా కుటుంబాన్ని నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు నా చెవిన పడ్డాయి. బండి దిగగానే నేను ఏం చేశానంటే సరాసరి ఇంట్లోనికి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళానో తెలుసా? ఒక రాడ్ ఏదైనా ఉంటే వెతుకుతున్నాను. ఎందుకంటే నా కుటుంబాన్ని నా కళ్ళ ముందు అవమానించిన వారికి ఏం జరిగినా పర్వాలేదు, తగిన బుద్ధి చెప్పాలి అని ఒక రాడ్ వెతుకుతున్నాను. ఆ రాడ్ వెతుకుతున్న సమయంలో మీరు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటి అంటే, ఈ ఆదివారమే నా చేతులతో అందరికీ ప్రభు అందించాను. గతించిన ఆదివారమే నా చేతిలో ఏముంది అంటే ప్రభు యొక్క శరీరం ఉన్నది, ప్రభు యొక్క రక్తం ఉన్నది. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని నా చేతులతో పట్టుకొని అందరిని అందించి
అందరికీ అందించి ప్రభు శరీరము, ప్రభు రక్తము మన కొరకు చిందించింది అని అందరికీ చెప్పిన నేను ఇప్పుడు ఏం వెతుకుతున్నాను? ఎదుటి వారి రక్తాన్ని కళ్ళ చూడడానికి ఒక రాడు వెతుకుతున్నాను. నేను ఆదివారం చేసిందేంటి? ఈ మంగళవారం రోజు నేను చేస్తున్నదేంటి? రాడు వెతకొద్దు అని మరలా బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఆ మాటలు మరలా వింటున్నప్పుడు ప్రేమ కలిగి ఉండటం అనేది ఎంత ప్రయాసపడాలో నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు వారిని ఏమనకుండా కాముగా ఉండాలి అంటే వారి మీద నేను ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ కలిగి ఉండటకు నేనేం చేయాలి? ఇప్పుడు ఆ మాటలు వాళ్ళు అంటున్నా నేను వింటూ, నేను స్పందించకుండా నవ్వుతూ వారితో మాట్లాడాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం అది ఎంత కష్టం. ఎవరి దేవుని కొరకు బతకాలన్న వాడికి జీవితం విలువ తెలుస్తుంది. ప్రేమ వాడ ఆయుంది కాసేపు విని వెళ్ళిపోతానన్న వాడికి జీవితపు పరమార్థమే తెలియదు. ప్రేమ వారల విని విడిచిపెట్టే వాడికి అసలు ప్రయాస ఏమిటి? ప్రేమ వారల బతకాలి, ఆ కనబడుతున్న ఆకాశాన్ని చీల్చుకొని ఒక రోజు పరలోకానికి వెళ్ళాలి అని ఆకాశాన్ని చూస్తూ బతుకుతున్న వాడికి ఎవరి గుండెల్లో పట్టుదల, కళ్ళల్లో కసి, ఏది చేసినా నా ప్రభుని విడిచిపెట్టకూడదని ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రతిరోజు ఏం చేస్తుంటాడు? ప్రయాసపడుతుంటాడు. ప్రేమ దేవుడు కలరా. పౌలు గారు ఎఫెసీయులకు అదే రాస్తున్నాడు. ఇదిగో ప్రేమ కలిగి ఉండుటకు నేను ప్రయాసపడాలి, అది చిన్న విషయం ఏమి కాదు అంటున్నాడు. ఎందుకు? ఆ ప్రేమల గురించి ఎంత కష్టమైనదిగా మనలోనికి రావాలి అని పౌలు గారు సెలవిస్తున్నాడు. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి చూడండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. కానీ జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది? ఉప్పొంగజేయును. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఏమంటే జ్ఞానం థమ్సప్ లాంటిది, ప్రేమ నీళ్ళ లాంటిది. రెండు పక్కన పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే థమ్సప్ గట్టిగా ఊపి మూత తీయండి, ఏమైపోతాయి? పొంగిపోతుంది. నీళ్ళ బాటిల్ గట్టిగా ఊపి చేయండి, ఏమి. థమ్సప్ కలర్ ఉంటుంది, నీళ్లకు కలర్ ఉండదు. థమ్సప్ రుచి ఉంటుంది, నీళ్లకు రుచి ఉంటుంది. అసలు విషయం చెప్పమంటారా? ఇది ఆరోగ్యం, అది అనారోగ్యం. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. నాకే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. ఏ తెలిసేది మనకి? మన జీవితాలంతా నిజంగా పెద్ద తరంలో అనగా మన పూర్వీకుల ముందు వాళ్ళ భక్తికి సరితూగం అనే జీవితాలు మనది. మన కోనరావుపేట ఒక ప్రాంతానికి వెళ్ళాను. పౌలు గారు ఒక పాస్టర్ గారు, ఇంచుమించు 70 సంవత్సరాలు ఉన్నది. 70 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి 50 ఏళ్ల పరిచర్య కాలాన్ని అసలు మీరు ఎలా చేశారు? ఈ పరిచర్య ప్రాంతంలో ఆయన పరిచర్య కాలము 50 ఏళ్ళు ప్రేమ దేవుడు అని చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా నాకేమీ తెలియదు, నాకు ఒకటే తెలుసు,
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎవరి ఏమన్నా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదిగో ప్రార్థన చేయటం తప్ప నాకేమీ రాదు. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రార్థనతోనే అంత పరిచర్యని చేస్తే మరి జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నా మనం ఎంత చేయాలండి? అవునా కదా? ఒక ప్రార్థనను పట్టుకొని పూర్వకాలంలో ఏమండి అంత పరిచర్య చేస్తే ఈ రోజు జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నా మనం ఎంత చేయాలి? అసలు వాళ్ళ పరిచర్యలో ముందు మనం సరిపోతామా? సరిపోతామా? ఆలోచించండి. ఏమండి నీ ప్రార్థన సమయం ఎంత అని అడిగాను. ఆయన ఏం చెప్పాడో తెలుసా? 2, 3, 4 గంటలు కూడా నేను ప్రార్థనలో ఉండేవాడిని. 2, 3, 4 గంటల వరకు నేను ప్రార్థనలో దేవుణ్ణి కోసాడుతూ, బ్రతిమిలాడుతూ, ప్రాధాన్యపడుతూ, ఏడుస్తూ, నా హృదయాన్ని కుమ్మరించుకుంటూ, నాకేమీ రాదయ్యా, నేనేం చెయ్యాలయ్యా? ఎవరు చూశారు? ఆయనకు దేవుడికి ప్రేమ, కానీ వాక్యపు లోతు తెలియదు ప్రేమన వాట్ల. ఆ ప్రేమతోని 50 ఏళ్ల పరిచర్య జీవితాన్ని ముగించుకుంటే ఏమంటే జ్ఞానం కలిగిన మనం ఎంత చేయాలి చెప్పండి ప్రేమ వాట్ల. కానీ ఇదిగో వాక్యము వెల్లడై ఏమండి సోషల్ మీడియా ద్వారా అనేక సంగతులు తెలుసుకుని మనం ఏం చేస్తున్నామంటే నాకు తెలుసు అని ఉప్పొంగుతున్నాం. ఎప్పుడైతే జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుందో ఎదుటి వారిని చిన్న చూపు చూస్తాం. నీకేమీ రాదు. ఏమండి మనుషులు అన్నాక నాకు తెలియనిది మీ దగ్గర నేర్చుకోగలను, మీకు తెలియనిది మనందరి దగ్గర ఉంటాయి. అన్ని ఒక్కడికి తెలియాలన్న రూలేమీ లేదు. అసలు పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రాగలిగితే ప్రేమల దేవుడు పిల్లలారా ఏమండి దీని లోతు తెలుసుకున్న వారు ఎవరున్నారు? అసలు మీరు ఆలోచించండి. ఎదుటి వారిని చిన్న చూపు చూస్తూ నాకే తెలుసు అని విమర్శనాత్మకమైన ధోరణిలోనికి వెళుతూ ఉప్పొంగుతూ చివరికి సాధించేది ఏంటి అంటే ఇదిగో వ్యక్తిని దూరం చేసుకుంటాం. కానీ ప్రేమ కలిగి ఉంటే ప్రేమ క్షేమాభివృద్ధిని క్షేమాభివృద్ధిని అంటే ప్రేమ మనసులను కలుపుతుంది. ప్రేమ ఇద్దరి వ్యక్తులను ఒకటిగా చేస్తుంది. ప్రేమ ఇద్దరిని ఒక త్రాటి మీద నడపగలిగే శక్తి కలిగినది ప్రేమన దేవుడు తన్నారా. చూసారా పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. మీకు అర్థం కావాలి అంటే నా జీవితమే అందుకు సాక్ష్యం. ఒకనాడు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రంలో జ్ఞానాన్ని నేర్చుకున్న నేను ఉప్పొంగిపోయి నేనేం చేశానో మీ అందరికీ తెలుసు కదా. ఆ ఉప్పొంగ చేసిన జ్ఞానముతో క్రీస్తు మార్గములో నడుచుకుని వారిని సంఘమును హింసించి చెరసాలలో వేసి ఆ దమస్కు ప్రాంతములో కూడా క్రీస్తు మార్గమును అనుసరించిన వారిని పట్టి తేవాలని పట్టుదల కలిగి గుర్రం మీద వెళుతున్నప్పుడు మహనీయుడైన యేసుక్రీస్తు నాకు కనిపించాడు. నాకు జ్ఞానం బోధించలేదు ఆయన, కానీ ఏం చెప్పాడు? ప్రేమను చూపించాడు. అప్పటి వరకు ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న జ్ఞానమంతా తలకిందులైపోయి యేసుక్రీస్తు నా పట్ల చూపించిన ఆ ప్రేమకు నేను ముగ్ధుడనై నేను ఆకర్షింపబడినను. ఇదిగో జ్ఞానము నన్ను ఒక విధంగా నడిపించింది. యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమై ఆయన చూపించిన ప్రేమ నా జీవితాన్నే మార్చివేసింది. ఇందుకే పౌలు గారితో యేసుక్రీస్తు జ్ఞానం బోధించాడా, ప్రేమను చూపించాడా? ప్రేమ చూపించాడండి. అంతే, ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను ఎలా చూపించాడో తెలుసా? నీవెవడవు ప్రభువా అని అడిగాడు. నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నీవు హింసించుచున్న యేసును. అందులో జ్ఞానం లేదు ప్రేమ. ఏముంది? నీవు హింసించుచున్న యేసును
అంటే నువ్వు దెబ్బలు కొడుతుంటే, నువ్వు ఈడ్చుకొని వెళుతుంటే, నువ్వు గాయపరుస్తుంటే భరిస్తున్న యేసును, భరిస్తున్న యేసు, భరిస్తున్న యేసును. పౌలు గారి ఆలోచన ఎక్కడికి వెళ్ళింది అంటే, మృతుల పునరుత్థానము కలిగి మృత్యుంజయుడై నాతో మాట్లాడుతున్న ఈ మహనీయుడు నన్ను భరిస్తున్నాడు అంటే నా పట్ల ఆయనకున్నదేంటి? ప్రేమ. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు బ్రదర్, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకు? ప్రభు వల్ల ఇచ్చిన చేతులని జ్ఞాపకం వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ అమ్మో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి కదా. ఇంట్లో నుంచి ఇదిగో 2 చైర్లు బయటికి తీసుకుని వెళ్ళి చైర్లేసి మాట్లాడుతూ మమ్మల్ని తిడుతున్న వారిని ఇదిగో నిలబడుతున్నారేంటి, దయచేసి కూర్చోండి అన్నాను. మా చెల్లెకి కేక వేశాను, మంచినీళ్ళు తీసుకోండి అని మంచినీళ్ళు ఇచ్చాను. మంచినీళ్ళు ఇచ్చి చెప్పండి అంకుల్ అన్నానంటే ఆయన తగ్గిపోయాడు. అది కాదురా, ఇదిగో ఈ ఇష్యూ ఏంటంటే, ఇదిగో నేనున్నాను కదా, నేను పరిష్కరిస్తాను. అప్పటి వరకు గట్టిగా మాట్లాడుతున్న వారు మరలా ఏమంటున్నారు? అరే నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడతావని నేను ఊహించలేదురా, ఏదో పొరపాటున కొన్ని మాట్లాడి ఉంటాను, నన్ను క్షమించరా అని ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. నేను చేసింది ఏమీ లేదు, 2 చైర్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి ఇదిగో నువ్వు అన్నదే ఖాయం చేసుకుంటాను, ఇదిగో ఈ ప్రహరీ గోడ కదా, ఇదిగో తీసేస్తానులే ఏముంది అని చెప్పగానే, రే నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడతావు అని అనుకోలేదు. నేనే కొన్ని అన్నాను రా అంటే పోనీలేండి అంకుల్ అనగానే సమస్య అయిపోతుంది అన్న. నా కళ్ళ ముందు నా జీవితంలో ప్రేమ ఎంత శక్తి గలదా అని నేను అనుభవించిన రోజుకి కొట్టుకుని రక్తాలు కారి పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ తిరగవలసిన మా కుటుంబాలలో సమస్య ఎంత చిన్నగా పరిష్కారం అవుతుందా? అసలు ప్రేమ ఎంత ప్రభావం కలిగిందా నా జీవితంలో? నా కళ్ళ ద్వారా నేను చూసిన అనుభవం మరల నాకే క్షమాపణ చెప్పి వాళ్ళు ఇంట్లోనికి వెళ్ళిపోయారు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడితే ఆ ప్రేమ వల్ల అనేకులను సంపాదించుకోగలవన్న నమ్మకం నాకు కలిగించిన రోజు ఇది చెబితే అర్థము కాదు. ప్రేమ కలిగి ఉండగలిగితే అర్థమయ్యే స్థితి ప్రేమ దేవుడు. పౌలు గారు ఇంకేం మాట్లాడలేదు. ప్రేమ చూపిస్తే అవతల వైపు నుంచి మాటలు ఉండవు. ప్రేమ దేవుడు ఉండవు. వాగ్వివాదాలు, నీది రైటు నాది రైటు, నీకేం తెలియదు నాకేం తెలియదు, యూట్యూబ్లు వచ్చిన తర్వాతనండి ఏమండి అందరూ నాకేం తెలుసు అన్న భావనతో ఊగిపోతున్నారు ప్రేమ కదా. ఈ మాటల మధ్య ప్రేమ చచ్చిపోతుంది, మాటలు మిగిలిపోతాయి. ఏమండి ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత మూర్ఖుడో మనకు తెలియదా? అంత మూర్ఖుణ్ణి యేసుక్రీస్తు తన ప్రేమను చూపించి ఎలా ఆకర్షించాడు. ప్రేమ ఆ ప్రేమకు మారు మాటలాడలేకపోయాడు. ఇది నన్ను భరించి నన్ను సహించి ప్రేమ చూపించిన ఆయనకు నా జీవితమే దాసోహం అని పౌలు గారు ఎలా తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టుకున్నాడో మనకు తెలుసు కదా. పౌలు గారి మాటల్లోనే దయచేసి లేదు చూడండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను.
తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమని అత్యధికముగా విస్తరించెను. ఆ రోజు ప్రేమ లోతేంటో నాకు తెలిసింది. ఆయన ప్రేమ ప్రభావం ఏంటో నాకు తెలిసింది. అలాని ఎక్కువ మాటలు నాతో ఆయన మాట్లాడలేదు. నీవు హింసించుచున్న యేసును అన్నాడు. నేనేమనుకున్నాను అంటే, మృత్యుంజయుడు కదా, నువ్వెవరివి అని నేను ప్రశ్నించినప్పుడు, ఇదిగో నేను దేవుణ్ణి అని చెప్పగలడు. ఆ మాట చెప్పలేదు. నేను ఇంకో సృష్టికర్తను అని చెప్పగలడు. చెప్పలేదు. నేను మృత్యుంజయుని అని చెప్పగలడు. చెప్పలేదు. నువ్వు కొడుతుంటే, నువ్వు హింసిస్తుంటే భరిస్తున్న వాడిని నేను అనగానే ఆ ప్రేమ లోతు, ఆ మహనీయుణ్ణి నేను ఇబ్బంది పెడుతున్నా, నన్ను చంపకుండా నన్ను మార్చుకోవాలనుకుంటున్నా ఆ ప్రేమకు నేను దాసోహం అయిపోయాను. అప్పటి వరకు నేను నేర్చుకున్న జ్ఞానం తలకిందులైపోయింది. సరికొత్త ప్రేమను నేను చూశాను. నన్ను మార్చుకున్న ఆ ప్రేమ కోసమే నేను బతకాలని నిర్ణయించుకున్నాను. ఏమండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆ ప్రేమను కలిగి ఉంటే అనేకులను సంపాదించుకుంటాం. ప్రేమను పోగొట్టుకుని ఉప్పొంగి అందరినీ దూరం చేసుకుని ఒంటరి వాడుగా మిగిలిపోతూ ఏం చెయ్యాలో స్థితిలో ఇదిగో నువ్వు ఒక్కడిగానే మిగిలిపోతావు ప్రేమ లేకపోతే. ప్రేమ అందుకే ఆ ప్రేమను రుచి చూచిన పౌలు గారు ఆ ప్రేమ గొప్పతనాన్ని గురించి రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూడండి, 13వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనా కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను, దీనుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎంత విస్తృతమైన ఉద్దేశాన్ని పౌలు గారు చెప్తున్నాడు. జ్ఞానము కొంతనా అంతనా? మర్మములన్నీ, కొండలను పెగిలింపగలిగే విశ్వాసము కలిగిన నా ఆస్తి కొంత కాదు, అంత. నా శరీరంలో కొంత భాగము కాదు, కాల్చివేయబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే కొంచెం పర్వాలేదు అన్నాడా? టోటల్ గా అన్నాడు వ్యర్థుడను, ప్రయోజనము ఏమీ లేదు, నథింగ్ అంటున్నాడు. అంటే ప్రేమ ఎంత ఉన్నత స్థానంలో ఉందో చూడు. ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ ప్రేమను పోగొట్టుకుంటే నేను సాధించేది ఏమిటి? ఆ ప్రేమ మన జీవితంలో రాకపోతే అసలు యేసుక్రీస్తులో నేను చూసింది ఏంటి? అసలు ఆ ప్రేమ ఉనికి మనలో లేకపోతే అసలు క్రీస్తును మనం ధరించుకున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పిల్లవాడు రోజు అడిగినప్పుడు టకా సమాధానాలు చెప్తున్నాడు. టకా సమాధానాలు చెప్తున్నాడు. పరీక్షలో రాయటం మర్చిపోయాడు. ఏమంటారు చెప్పండి? పర్లేదు లేదా? రోజు చెప్పాము, పరీక్షలో రాయలేదు, అంతే లేదుదా అంటారా? ఏమంటారు చెప్పండి? ఒరే, రోజంతా చదివింది ఎందుకు? ఆ ఒక్క రోజు పరీక్షలో రాయడానికే కదరా. అంటే దేవుడు జ్ఞానమైన వాక్యమును మన కళ్ళ ముందు ఎందుకు పెట్టి నేర్పిస్తున్నాడు అంటే అప్పచెప్పడానికి కాదు. సమాజంలో ఆ ప్రేమను కలిగి ఉండి అది పరీక్ష హాల్ అన్నమాట. సమాజంలో ఆ ప్రేమను మనం చూపించడానికి ప్రేమను దేవుడు.
పిల్లలు కనుక కంటక వాక్యం ఇక్కడ చెప్తారు. మనం ఎక్కడ చెప్పాలి? మనం కూడా మైకి పట్టుకొని నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించుము, ఇది నా కంటక వాక్యం అని చెప్పి కూర్చున్నావా? నువ్వు ఎక్కడ చెప్పాలి? సమాజంలో నీ పొరుగు వాని పట్ల ప్రేమను చూపిస్తూ ఇదిగో ఈ వాక్యము నీ హృదయములో అక్కడ ఫలించాలి. ఎందుకంటే జ్ఞానమునకు మూలం, జ్ఞానమునకు ఫలం, ఈ వాక్యమునకు యొక్క సారాంశము ఏంటి అంటే ప్రేమ. పేతురు గారు మాట్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో దయచేసి చూడండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఆ లిస్టును దయచేసి మీరు చూడండి. 6వ వచనం, జ్ఞానమందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. అంటే జ్ఞానం చివరికి ఎక్కడికి నడిపిస్తుంది? సహోదర ప్రేమ. చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, ఆ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. అంటే జ్ఞానము మనల్ని ఎక్కడికి నడిపించాలి అంటే సహోదర ప్రేమలోనికి మనల్ని నడిపించాలి. నాకు జ్ఞానం ఉంది అని నేను అనుకుంటే సహోదర ప్రేమను నేను కలిగి ఉండాలి. నాకు జ్ఞానం ఉందని నేను చెప్పుకొనొచ్చు, సహోదర ప్రేమను నేను కలిగి లేను అనుకుంటే నా జ్ఞానము ఎప్పటికీ నాకు ప్రయోజనకరమైనది కాదు. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఇదిగో జ్ఞానమునకు మించిన ప్రేమ ఒకటి ఉంది, ఆ క్రీస్తు ప్రేమలో వేరు పారాలి. ఆ ప్రేమ ఎంత అంతని చెప్పలేను. జ్ఞానానికి పరిమితులున్నవి, కానీ క్రీస్తు ప్రేమకు పరిమితులు లేవు. ఇదిగో జ్ఞానానికి సరిహద్దులు ఇవేని నేను చెప్పగలను, కానీ క్రీస్తు ప్రేమకు దీని పొడుగింత, దీని వెడల్పింత, దీని లోతు ఇంత అని నేను చెప్పలేను అంటున్నాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పది. దయచేసి ఇంకా మీరు ఆలోచించండి. క్రీస్తులోనికి మనం రాగలిగాము, ఆయన నమ్మి బాప్తిస్మము తీసుకున్నాము అంటే కేవలం ఆయన మాటలు విని కాదు. ఏమండి, యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చూపించిన ఆ ప్రేమ మనల్ని ఆకర్షించింది. ప్రేమ దేవుడు కదా. యేసుక్రీస్తు జీవితంలో 33.5 సంవత్సరాల కాలంలో ఏమండి 3.5 సంవత్సరాల కాలం ఏమండి జ్ఞానాన్ని, వాక్యాన్ని బోధించాడు. కానీ మీరు గమనించారో లేదో, ఆయన సిలువకు వెళుతూ ఏమండి ఇక బోధించలేదండి ఏది. సిలువలో ఆయన జ్ఞానమును బోధించినట్లుగా ఏమీ లేదు. అంటే చెప్పవలసిందంతా ముందు చెప్పి తన జీవితపు చివరిలో నోటితో చెప్పేది కాదు అని ఏమండి దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో ఆ ప్రేమంతటిని, తన త్యాగాన్ని కలవరి కొండపై తాను సిలువలో మరణించేటప్పుడు మనకు చూపించాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అండి అక్కడ మాటలు కనిపించవు ప్రేమ వారలారా, అడుగడుగున ప్రేమ కనపడుతుంటది. ప్రేమ కొరడా దెబ్బలు ప్రేమను చూపిస్తుంటాయి, ముళ్ళ కిరీటము ప్రేమకు దాసోహం అన్నట్లుగా చేస్తుంది. బరువైన సిలువ భారము, ఇదిగో నా పట్ల ఉన్న నా పాపము బరువును ఆయన మోస్తున్నాడు అనిపిస్తుంటది. కలవరి కొండపైకి ఎక్కుతున్నప్పుడు నేను ఎక్కలేనంత ఒక శిఖరాన్ని ఎక్కించడానికి ఆ మహనీయుడు పడుతున్న వేదన కనపడుతుంది. అక్కడ జ్ఞానం ఏమీ లేదు ప్రేమ వల్ల. నా ప్రభువు చివరికి ఏం చూపించి వెళ్ళిపోయాడంటే, నీ పట్ల నాకున్న ఇంత
ప్రేమ రాని చూపించాడు. ఆ ప్రేమకు కదలని వారు ఎవరు ప్రేమను దేవుడు? ఆలోచించండి. ఆ ప్రేమ శాసించింది ఈ లోకాన్ని. అందుకే చూడండి, ప్రపంచమంతా యేసుక్రీస్తు బోధించిన మాటలు ఎవరికి తెలియదేమో కానీ ఒక పేరు మాత్రం ఆయనకు సార్థకత చేశారండి. ఆ పేరేంటో మనందరికీ తెలుసు. ప్రపంచం యేసుక్రీస్తు ఏమన్నది? ప్రేమ మయుడు అన్నది. జ్ఞానాన్ని బోధించిన వాడని చెప్పలేదు, ప్రేమను చూపించిన మహనీయుడు, ప్రేమకు గుర్తు ఆయన ప్రేమామయుడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన చాలా సంగతులు బోధించిన ప్రపంచంలో నిలబడింది ప్రేమ, నిలబడింది ప్రేమను. ఆ ప్రేమకి నువ్వు నేను మారిపోయాం ప్రేమను. జ్ఞానం ఈ రోజు నేను చెప్పిన దానికంటే ఎవరి గొప్ప గొప్ప మాటలు చెప్పగలిగిన వారు ఉన్నారు ప్రేమల దేవుడు. కానీ ప్రేమ, యేసు క్రీస్తు చూపించిన ప్రేమ కంటే ఈ ప్రేమ గొప్పది అని నువ్వు నేను చెప్పగలవా? లేదు ప్రేమను వారులారా. అందుకే పౌలు గారు ఆ ధర్మశాస్త్రంలో గుప్తమై ఉన్నది ఇది ప్రేమ రూపంలో మర్మమై ఉన్న ఈయన అని పౌలు గారు ఏం నిర్ణయించుకున్నాడో తెలుసా? ఆ సిలువను చూస్తున్నాడు. ఆ సిలువను చూసి ఇదిగో ఆయన ప్రేమ తప్ప నాకేమీ తెలియదు, ఆయన ప్రేమే నాకు అర్థమవుతుంది. అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ నాకేముంది అందులో? శక్తి ఉంది. ఆయన ప్రేమను చూడగానే నేను శక్తిని పొందుకుంటున్నాను అంటున్నాడు. నేను శక్తిని పొందుకుంటున్నాను. ఇదిగో మీరు సిలువ వైపుకు మీ హృదయాలను తిప్పగలిగితే ఆయన ప్రేమ తెలుసుకునగలిగే శక్తి కలిగిన వారు ఉంటారు. ఇదిగో ఎఫెసీయులారా, నా మాటలలో జ్ఞానం ఉంది, కానీ ఆయన సిలువలో శక్తి ఉంది. మీరు ఆ ప్రేమను తెలుసుకునగలిగే శక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి అని పౌలు గారు ఏమిటి ప్రజల హృదయాలను సిలువ వైపుకు తిప్పుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఎందుకంటే సిలువలో ప్రేమ ఉన్నది ప్రేమ దేవుని పిల్లలారా. ఆ ప్రేమ ఎత్తు ఎంతని చెప్పాలి, దాని పొడుగు ఎంత అని చెప్పాలి, ఏమండి దాని వెడల్పు ఎంత అని చెప్పాలి, ఏమండి ఆ ప్రేమకు కొలమానాన్ని ఇదిగో ఈ విశ్వమే సరితూగనంత ప్రేమను ఇదిగో ఆయన సిలువలో మనకు కనపరిచాడు ప్రేమల వారులారా. ఆ ప్రేమను కలిగి ఉంటే చాలు ప్రేమల దేవులారా. ఆ ప్రేమను కలిగి ఉంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ ప్రేమను కలిగి ఉంటే అనేకులను సంపాదించుకుంటాం. ఆ ప్రేమను కలిగి ఉంటే అనేకులను రక్షణలోనికి నడిపించుకోగలుగుతాం. వాగ్వివాదాలు, వాదోపవాదాలు సహోదర ప్రేమను నశింపజేస్తాయి. సత్యం ఈ రోజు కాకపోతే రేపు అర్థమవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అర్థమవుతుంది. ఏమండి జ్ఞానం అని చెప్పి ప్రేమనే పోగొట్టుకొని పగగా వారిగా మారితే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు మన కర్తృ అవ్వడానికి ఆయన చెప్తున్నాడు, నా పొరుగు వాడు ఎవడు అని అడిగాడు. ఇదిగో ఒక వ్యక్తి వెళుతున్నాడు, దొంగల చేత కొట్టబడ్డాడు, పడవేయబడ్డాడు. ఒక యాజకుడు అతన్ని చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, అతన్ని చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు, అతన్ని లేవనెత్తి అతనికి ఉపచారము చేసి పూట కూళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇదిగో వాడిని పెట్టి, ఇదిగో నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఏదైనా కావాలంటే మరలా వచ్చి ఇస్తాను అని ఈ ఉపమానం చెప్పాడు. మంచి సమరయుడి ఇష్యూ చెప్పి ఇందులో ఎవరు ప్రేమ కలిగిన వాడు అన్నాడు. యాజకుడా, లేవీయుడా, సమరయుడా? సమరయుడు. అసలు విషయం చెప్పమంటారా? యాజకుడికి జ్ఞానం ఉంది, లేవీయుడికి జ్ఞానం ఉంది, సమరయుడికి ఏముంది? జ్ఞానం లేదు, ఏముంది? ప్రేమ ఉంది. ఇదిగో ప్రేమ ఉన్న వీడే గొప్పోడు అని చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం ఆ ఉపమాన భావాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త
10వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుని తలలారా 31, 32, 33. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ ఇంటికి తీసుకొని పోయి వాడిని పరామర్శించను. మరణం అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసును అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయు అని అతనితో చెప్పాను. అంటే ప్రేమ కలిగుండు. యాజకుడు జ్ఞానము కలిగిన వాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి జ్ఞానము కలిగిన వాడు. కానీ ఆ జ్ఞానం ఏం చేసిందంటే ప్రేమ చూపించే స్థితిని ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. లేవీయుడు అమ్మో నేను ఏర్పరచబడిన వాణ్ణి, జ్ఞానం ఉంది, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే జ్ఞానం ఉంది, కానీ ఏం ప్రయోజనం? వెళ్ళిపోయాడు. సమరయుడు జ్ఞానం వాడికి ఏమీ తెలియదు. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు, అంటరాని వారుగా చూస్తాడు, కానీ వాడికి ప్రేమ ఉంది. యేసుక్రీస్తు ఇదిగో ప్రేమ కలిగిన వాడిని చూపిస్తున్నాడు. నువ్వు కూడా అలా ప్రేమ కలిగి ఉండు అంటున్నాడు. ప్రేమ దయచేసి మనం ఆలోచించగలిగితే ఇదిగో ఈ అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. యేసుక్రీస్తు 2వ రాకడికి సూచన అన్నప్పుడు ఏమండి నీలో నాలో కూడా ప్రేమ చల్లారిపోయిందా? లేదు అంటే ప్రేమ కలిగి ఉన్నామా? యుద్ధాలు, మోసాలు ఇవన్నీ చూస్తూ మనం కూడా ఆ ప్రేమను పోగొట్టుకుని ఏమైనా బతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తును సిలువలో చూపించిన ప్రేమ ఏమండి అది ధ్యానించగలిగితే ఏమండి అంతకు మించిన ప్రేమ లేనే లేదు మన దేవుని పిల్లలారా. కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉంటూ ఈ చిన్న జీవితకాలం ఆ ప్రేమ కొరకు బ్రతకాలి, ఆ ప్రేమను ఉండాలి. ఆ ప్రేమను కలిగి ఉండటమే క్రీస్తును ధరించుకొని బ్రతకటం ప్రేమను కలిగి కలగాలి. పౌలు గారు కూడా ఆ ప్రేమనే కలిగి ఉన్నాడు కనుక రాళ్లతో పుట్టిన తన వారి యూదుల రక్షణ కొరకు ఆయన ప్రయాసపడుతున్నారు. నన్ను రాళ్లతో పుట్టిన వారు నాశనం అయిపోవాలని కోరుకోలేదు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి, ఎందుకంటే వారి మీద నాకు ప్రేమ ఉన్నది అంటున్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చిన్న జీవితాలు ప్రేమను అంటారా? కళ్ళు మూసే ముందు పగ, ప్రతీకారాలు, ద్వేషాలు ఇవే ఉండకూడదు. అమ్మయ్య నేను క్రీస్తులా బ్రతికాను అన్నది మన హృదయంలో ఉండగలిగితే చాలా సంతోషంతో కన్ను మూస్తాం ప్రేమను అంటారు. ఏమండి డబ్బు 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 అనుకుంటాం. ఏమండి డబ్బు మనల్ని స్టేటస్ లో పైకి తీసుకొని వెళుతుంది, కానీ మనం డబ్బును పైకి తీసుకొని వెళ్ళగలుగుతున్నాం. మనం ఆలోచించి ఈ శరీరానికి కండలు పెంచగలం, కానీ మన ఆయుష్ను పెంచుకోలేము. మన జీవితాలు క్షణభంగురం ప్రేమాన్ని. ఒక బాంబు పాఠశాల మీద పడింది, 165 మంది పిల్లలు చచ్చిపోయారు. స్కూల్ పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు 165 మంది పిల్లలు చనిపోయారు. మీరు బాగా ఆలోచించండి, జ్ఞానం ఎంత మందికి చావుకు కారణమైందో చూసారు. జ్ఞానం ఎంత మందిని ఈ రోజు బలి తీసుకుంటుందో చూసారు. కానీ ప్రేమ అందరి కొరకు ఒకటి బలైపోయింది. ఈ ప్రేమ చూడండి,
యేసుక్రీస్తు అందరూ బతకాలి, నేను ఒక్కడిని చచ్చిపోతాను. ఈ రోజు సమాజంలో మేము బతకడానికి అందరూ చచ్చిపోయినా పర్వాలేదు అనేది చూడండి. అందరి కొరకు ఆయన బలైపోయాడు. ఆ ప్రేమను కలిగి ఉండి కొద్ది కాలము ఈ జీవితంలో మనం ఉండగలిగితే ఏమంటే చివరి వరకు నిలిచేది లేఖనాలలో రాయబడింది ఏంటో తెలుసా? ఈ 3 శ్రేష్టమే, కానీ ఈ 3 శ్రేష్టమైనది ఏంటి? ప్రేమయే అంటున్నాడు పరిమళ వారు. కాబట్టి జ్ఞానము మనల్ని ప్రేమలోనికి నడిపించాలి. ఆ ప్రేమను కలిగి ఉండి ఈ చిన్న జీవితకాలం దేవుని కొరకు ఉన్నతంగా మనం అందరం బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన మాట, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు నేను చేయు కార్యములన్నీ జ్ఞానంతో చేయమన్నది. ఏమన్నాడు? ప్రేమతో చేయండి. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో ఇదిగో అన్నింటికి అంతము సమాప్తమై ఉన్నది, అన్నిటికీ అంతమైంది అని ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చివరి మాటగా చూసి మనం గుర్తు చేసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు పేతురు గారు రాస్తున్న చక్కటి మాటలు దయచేసి చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకరినొకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నింటికంటే ముఖ్యముగా మిక్కుటమైన ప్రేమ కలిగిన వారుగా ఉండండి. అంటే రాకడకు ముందు ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ చల్లారిపోతే ఇది ఒక భయంకరమైన అగ్నిగుండంలో వేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలు. ఆ ప్రేమను మనం కలిగి ఉండగలిగితే అంతం ఎలాగొస్తుంది? యేసు క్రీస్తు మనల్ని తనదైన మహాలోకానికి తీసుకుని వెళ్ళగలిగితే కోట్ల సంవత్సరాలు ఆయనతో కూడా ఉంటాం. అంటే మనం పొందుకోబోయే పరలోకం ప్రేమతో ముడిపడింది, జ్ఞానముతో, డబ్బుతో కాదు. అందుకే జ్ఞానము కంటే డబ్బు కంటే ప్రేమ గొప్పది. ప్రేమను వారలారా, ఆ ప్రేమను కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడాలి. అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాకృపయుగనితరము కలిగిన మాట్లాడదండి, ఘనమైన ఉన్నతమైన మీ మాటలను బట్టి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. సత్యము పట్లనైనా అనుభవపూర్వకమైన జ్ఞానమునైనా ప్రేమలోనికి నడిపిస్తుంది అని గ్రహించి యేసుక్రీస్తు ప్రేమ యందు వేరుపారినైనా ఉన్నంత కాలమునైనా అండి అందరినీ ప్రేమిస్తూనైనా సమాధానముగా ఉండగలిగే స్థితిని మా అందరికి అనుగ్రహించండి. అంటే మా కోపం, మా ద్వేషమైనా నీ నీతి కార్యములను నెరవేర్చలేదని వేసినైనా నీ కుమారుడైన యేసుక్రీస్తు చూపించిన ఆ ప్రేమను చూపగలిగే శక్తిని నైనా మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయం వల్లనైనా లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి జ్ఞానమునకు మించిన ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకొనగలిగే శక్తిని నైనా మా అందరికి అనుగ్రహించండి. ఈ 3 దినములు వెతబడిన నీ వాక్కులనైనా నీ పిల్లల హృదయాలలోనైనా తండ్రి ఫలింప చేసినైనా సంఘాలుగానైనా క్షేమాభివృద్ధిని పొందుకోగలిగే భాగ్యాన్ని నైనా అనుగ్రహించండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన నీ పిల్లలు క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఈ సభలు జరుగుతున్నైనా పరమేశ్వరి ఇచ్చిన మీ పిల్లలనైనా బహుబలముగానైనా వాడుకోవాలని కోరుకుంటున్నాం. స్థానికంగా కష్టపడిన మీ పిల్లలను కూడా దీవించి వారి పనికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. అన్ని ప్రాంతములోనైనా సంఘములుగానైనా సేవలు జరిగిస్తున్న సంఘ కాపురులను, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను కలిగిన సమస్తములనైనా దీవించి ఆశీర్వదించి ఈ అంత్య దినాలలోనైనా
నీ పిల్లలందరినీ నాయన బహు బలముగా వాడుకొని నాయన అనేకులు రక్షణ పొందునట్లు నాయన సంఘమును బలముగా నాయన సిద్ధపడినట్లుగా నాయన నీ ఆత్మ సహాయంతో నడిపించుకొని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. చాలా కాలం తర్వాత నాయన మరలా నీ పిల్లలందరినీ చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావమునైనా నీకు ఆపాదిస్తున్నాయన మీ సన్నిధిలోనైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటే ఆ కొరకు ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని ప్రేమించినైనా రక్తమును చిందించి మరలా మా కొరకునైనా మృత్యుంజుండి పరలోకానికి వెళ్ళి రానై ఉంటున్నాం. యేసు క్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.